హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన నవదళపతి సుధీర్ బాబు నటించిన హరోం హరా మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక స్టోరీలోకి వెళ్తే, ఒకప్పుడు హెడ్ కానిస్టేబుల్ అయిన పళనిస్వామి స్టేషన్ లో వెపన్ మిస్ చేయడంతో అతను సస్పెండ్ అయి ఉంటాడు. పళనిస్వామిని ఓ ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేస్తూ ఉంటుంది. ఈ కథ అంతా కుప్పంలో జరుగుతుంది. ఆల్రెడీ పళనిస్వామి బాస్ అయిన సుబ్రహ్మణ్యం ని అరెస్ట్ చేసి ఎవరికి తెలియకుండా వేరే పోలీస్ స్టేషన్ లో ఉంచుతారు. ఈ సుబ్రహ్మణ్యం అక్రమంగా ఆయుధాలు తయారు చేసి చాలా రాష్ట్రాల్లో క్రైమ్ ని పెంచుతున్నాడని, డబ్బుతో లాని అతిక్రమించి అక్రమంగా సంపాదిస్తున్నాడని ఆ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం మీద అలిగేషన్స్ వేస్తుంది. అప్పుడు పళనిస్వామి అసలు సుబ్రహ్మణ్యం కుప్పంలో అందరూ దేవుళ్లా చూస్తారని, ఇక్కడ వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి అప్పు లేకుండా చేశాడని, అసలు సుబ్రహ్మణ్యాన్ని వీళ్ళందరూ దేవుళ్ళ ఎందుకు చేస్తున్నారో తెలుసుకునే ముందు, అంతకు ముందు ఈ కుప్పంలో ఉన్న రాక్షసుల గురించి ముందుగా మీరు తెలుసుకోవాలని ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కుప్పంలో తమ్మిరెడ్డి బ్రదర్స్ క్రమంగా జనాల నుంచి భూములు లాక్కుంటూ ఉంటారు. అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని చంపుతూ ఉంటారు. తమ్మిరెడ్డి బ్రదర్స్ వల్ల భూములు కోల్పోయి అక్కడ బతకలేక ఊరు విడిచి చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఒక్కడు మాత్రం ఇదే కుప్పంలో బతుకు తెరువు కోసం వస్తాడు. వాడే మా బాస్ సుబ్రహ్మణ్యం ఓ పాలిటెక్నిక్ కాలేజ్ లో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. అదే కాలేజ్ లో దేవి అనే అమ్మాయితో కూడా సుబ్రహ్మణ్యం కి పరిచయం అయ్యి ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఒకరోజు సుబ్రహ్మణ్యం స్టూడెంట్ ఒకతన్ని తమ్మిరెడ్డి మనుషులు చంపడానికి ట్రై చేస్తూ ఉంటే మన సుబ్రహ్మణ్యం అతన్ని కాపాడుతాడు. ఆ తమ్మిరెడ్డి మనుషులందరినీ వీరకు ముడుకుమ్మి అందరినీ చితక్కొడతాడు. ఈ విషయం తమ్మిరెడ్డి బ్రదర్స్ లో శరత్ రెడ్డికి తెలుస్తుంది. కత్తి తీసుకొని శరత్ రెడ్డి సుబ్రహ్మణ్యం ని చంపడానికి వెళ్తూ ఉంటే వాళ్ళ బాబాయ్ ఆపి చిన్న చిన్న విషయాలకి నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్పి సుబ్రహ్మణ్యం పనిచేస్తున్న కాలేజ్ కి ఫోన్ చేసి సుబ్రహ్మణ్యం ఉద్యోగాన్ని పోగొడతారు. దాంతో ఉద్యోగం పోవడంతో సుబ్రహ్మణ్యం ఫైనాన్షియల్ గా దెబ్బతింటాడు. కట్ చేస్తే సుబ్రహ్మణ్యం కి వాళ్ళ నాన్న శివారెడ్డి ఫోన్ చేసి డబ్బులు అడుగుతాడు. ఉద్యోగం పోయిందని చెప్పడానికి సుబ్రహ్మణ్యం ఊరెళ్లి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. కట్ చేస్తే వాళ్ళ ఇంటి మీదకి అప్పులు వాళ్ళు వస్తారు. సుబ్రహ్మణ్యానికి వాళ్ళ నాన్న ఎందుకు ఇన్ని అప్పులు చేశాడో అసలు అర్థం కాదు. వాళ్ళందరికీ కొన్ని రోజుల్లో అప్పు తీరుస్తానని చెప్పి వాళ్ళందరినీ సుబ్రహ్మణ్యం పంపించేస్తాడు. కానీ సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న మీద ఉన్న గౌరవంతో అప్పు ఎందుకు చేసావో కూడా అడగడు. తనకు జాబ్ పోయిందని, ఎలాగైనా అప్పు తీర్చే బాధ్యత నాదే అని మళ్ళీ సుబ్రహ్మణ్యం కుప్పంకి వచ్చేస్తాడు. సుబ్రహ్మణ్యం కష్టాల్లో ఉన్నాడని తెలిసి దేవి తన 2 బంగారు గాజులు సుబ్రహ్మణ్యంకి వీటిని అమ్ముకొని ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయమని సుబ్రహ్మణ్యంకి చెప్తుంది. కానీ సుబ్రహ్మణ్యం తనకు థ్యాంక్స్ చెప్పి ఆ గాజులు తీసుకోరు. సుబ్రహ్మణ్యం ఒకరోజు తన ఫ్రెండ్ పళనిస్వామిని కలుస్తాడు. పళనిస్వామి దగ్గర సుబ్రహ్మణ్యం ఒక నాటు తుపాకీని చూస్తాడు. ఈ తుపాకీ ఖరీదంతా అడుగ్గా పళనిస్వామి దాని రేటు చాలా చెప్తాడు. కానీ సుబ్రహ్మణ్యం దాన్ని చాలా తక్కువ రేటుకే తయారు చేసి అమ్మొచ్చు, అంత ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు అని పళనిస్వామికి చెప్పగా, నువ్వు చెప్పింది నిజమే కానీ దీన్ని తయారు చేయడం చాలా కష్టం, మన దగ్గర వీటిని తయారు చేసే వాళ్ళు లేరని చెప్తాడు. దీంతో సుబ్రహ్మణ్యంకి ఒక ఐడియా వస్తుంది. ఎలాగైనా సరే తను బాగా సంపాదించి వాళ్ళ నాన్న అప్పులు తీర్చడమే కాకుండా తను లైఫ్ లో బాగా సెటిల్ అవ్వాలని సుబ్రహ్మణ్యం గట్టిగా ఫిక్స్ అవుతాడు. మనమే ఈ తుపాకుల్ని తయారు చేసి అమ్ముదామని పళనిస్వామికి చెప్పగా, పళనిస్వామి కొంచెం భయపడిన తర్వాత సుబ్రహ్మణ్యం ని గుడ్డిగా ఫాలో అయిపోతాడు. సుబ్రహ్మణ్యం ఈ గన్స్ ని తయారు చేయడానికి బ్లూ ప్రింట్స్ అంతా సంపాదించి ఎలా తయారు చేయాలో నేర్చుకుని ఈ గన్స్ ని తయారు చేయడానికి అక్కడున్న ఓ పాత సినిమా హాల్లో గన్స్ అన్నింటినీ తయారు చేస్తూ ఉంటాడు. పళనిస్వామి సుబ్రహ్మణ్యం గన్స్ ఎలా తయారు చేశాడో ఏమో అని వాటిని టెస్ట్ చేసి చూడగా గన్స్ బాగా పేలుతాయి. దాంతో ఇక మనకి ఎదురేలేదని పళనిస్వామి సుబ్రహ్మణ్యం ఓ రేంజ్ లో సంబరాలు చేసుకుంటారు. కట్ చేస్తే సుబ్రహ్మణ్యంకి తాను తయారు చేసిన గన్స్ అమ్మడం ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ అవుతుంది. కుప్పంలో తమ్మిరెడ్డి బ్రదర్స్ మించిన రౌడీలైతే లేరు. తమ్మిరెడ్డి బ్రదర్స్ లో శరత్ రెడ్డి దగ్గరికి వెళ్లి తన దగ్గర ఉన్న గన్నును చూపించి అమ్ముతామని చెప్తాడు. కానీ శరత్ రెడ్డి మాకు ఇలాంటి గన్స్ అక్కర్లేదని, మాకు కత్తులు చాలని తన యాటిట్యూడ్ అయితే చూపిస్తాడు. అప్పుడే శరత్ రెడ్డి మీద వేరే వాళ్ళు దాడి చేస్తారు. ఇక శరత్ రెడ్డిని వాళ్ళు కత్తితో నరికేస్తారన్న టైంలో మన సుబ్రహ్మణ్యం గన్ తో కాల్చి వాళ్ళని అక్కడి నుంచి ఎల్లకొట్టి శరత్ రెడ్డిని అయితే కాపాడుతాడు. దాంతో శరత్ రెడ్డికి ఆ గన్ను వాల్యూ తెలిసి వాళ్ళ అన్నలైన తమ్మారెడ్డి, బసవరెడ్డితో మాట్లాడి చాలా పెద్ద మొత్తంలో సుబ్రహ్మణ్యం దగ్గర శరత్ రెడ్డి గన్స్ ఆర్డర్ చేస్తాడు. ఇలా సుబ్రహ్మణ్యం వ్యాపారం బాగా లాభాలతో పెరిగిపోతూ ఉంటుంది. ఫైనాన్షియల్ గా సుబ్రహ్మణ్యం చాలా బలపడిపోతూ ఉంటాడు. తన సంపాదించిన డబ్బు తనకే కాకుండా ఆ ఊర్లో వాళ్ళకు కూడా ఖర్చు పెడుతూ ఉంటాడు. కట్ చేస్తే ఒకరోజు రాజమాణిక్యం అనే ఒక అతను తమిళనాడు నుంచి వచ్చి తనకి చాలా భారీగా తుపాకులు కావాలని తన అన్న సెల్వమాణిక్యం
మహేంద్ర అనే గన్స్ డీలర్ దగ్గర ఆయుధాలు కొని నన్ను చంపాలని చూస్తున్నాడని, నువ్వు ఎలాగైనా నాకు తుపాకులు సప్లై చేయాలని చెప్పి సుబ్రహ్మణ్యంతో రాజమాణిక్యం డీల్ చేసుకుంటాడు. సుబ్రహ్మణ్యం తుపాకులన్నీ తయారు చేసి పోలీసులు కాపు కాసున్న వాళ్ళ కళ్ళు గప్పి తుపాకులన్నీ రాజమాణిక్యంకి ఎలాగోలా చేరుస్తాడు. దాంతో వీళ్ళిద్దరు బిజినెస్ బాగా సాగుతుంది. రాజమాణిక్యంకి సుబ్రహ్మణ్యం నుంచి తుపాకులు వచ్చాయని అక్కడ గన్ డీలర్ అయిన మహేంద్రకి తెలిసిపోతుంది. మహేంద్ర రాజమాణిక్యంకి వార్నింగ్ ఇవ్వగా రాజమాణిక్యం సుబ్రహ్మణ్యం అండ చూసుకొని మహేంద్రకి తిరిగి వార్నింగ్ ఇస్తాడు. దాంతో గన్ డీలర్ మహేంద్ర ఇంకా సెల్వమాణిక్యం కలిసి సుబ్రహ్మణ్యం ని చంపడానికి స్కెచ్ చేసి చాలా భారీ మొత్తంలో సుబ్రహ్మణ్యం దగ్గర గన్స్ ఆర్డర్ చేస్తారు. గన్స్ డెలివరీ ఇవ్వడానికి పళనిస్వామి తన గ్యాంగ్ తో వెళ్తాడు. అక్కడ మహేంద్ర ఇంకా సెల్వస్వామి ఆల్రెడీ వాళ్ళ తమ్ముడు రాజని చంపడానికి బంధించుంటారు. సుబ్రహ్మణ్యం కూడా చంపేస్తామని పళనిస్వామికి చెప్పగా పళనిస్వామి వీళ్ళకి మూడిందిరా అని చెప్పి వాళ్ళందరినీ దగ్గరుండి మరి కుప్పంకి తీసుకువస్తాడు. ఈలోగా సుబ్రహ్మణ్యం పనిచేస్తున్న పాత థియేటర్ లో తమ్మారెడ్డి తమ్ముడు శరత్ రెడ్డి ఓ పెద్దాయిని తీసుకుని వచ్చి కొడుతూ ఉంటాడు. విషయం ఏమిటంటే ఆ పెద్దాయన ఎవరో కాదు, సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న శివారెడ్డి. తమ్మారెడ్డి దొరికిన వాళ్ళ దగ్గరంతా భూమి ఆక్రమిస్తూ ఉండటంతో అలా శివారెడ్డి కొన్న భూమిని కూడా ఆక్రమించి ఉంటాడు. శివారెడ్డి తన భూమి తాను దక్కించుకోవడానికి లాయర్ ని సంప్రదించగా అవతల ఉన్నది తమ్మారెడ్డి అని, మీరు ఇప్పుడు కోర్టులో కేసు చేస్తే గెలవడానికి చాలా ఖర్చు అవుతుంది అని శివారెడ్డికి చెప్తాడు. అందుకే శివారెడ్డి ఊర్లో దొరికినంతగా అప్పులు చేసి ఆ కేసుని గెలుస్తాడు. తమ పైనే కేసు పెట్టి గెలిచినందుకు తమ్మారెడ్డి బ్రదర్స్ పగబట్టి శివారెడ్డిని చంపడానికి ఆ పాతబడిన హాల్ కి తీసుకువస్తారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే శివారెడ్డి కొడుకు సుబ్రహ్మణ్యం అక్కడే ఉంటాడు. వాళ్ళ నాన్నని ఆ పరిస్థితిలో చూసి సుబ్రహ్మణ్యం రక్తం ఉడికిపోయి అక్కడికొచ్చి అందరినీ దొరికిన వాడిని దొరికినట్టు కత్తితో నరుకుతూ అందరినీ చంపేస్తూ ఉంటాడు. అదే సమయానికి సెల్వమాణిక్యం ఇంకా మహేంద్ర పళనిస్వామిని తీసుకొని అక్కడికి వస్తాడు. సుబ్రహ్మణ్యం నరికే నరుకుడు చూసి వాళ్ళు కూడా భయపడి పారిపోతారు. సుబ్రహ్మణ్యం కొట్టిన దెబ్బలకి శరత్ రెడ్డి కోమాలోకి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే వాళ్ళ తమ్ముణ్ణి కోమాలో ఉన్న స్థితిలో చూసి వాళ్ళ అన్న తమ్మారెడ్డి ఇంకా బసవరెడ్డి కోపంతో ఊగిపోయి బసవరెడ్డి సుబ్రహ్మణ్యం చంపడానికి అక్కడున్న బజార్లోకి వచ్చి అందరినీ చంపుతూ ఉంటాడు. అప్పుడు సుబ్రహ్మణ్యం అక్కడికి వచ్చి బసవరెడ్డిని వాళ్ళ మనుషుల్ని కొట్టి బసవరెడ్డిని చంపేస్తాడు. బసవరెడ్డిని చంపేయడంతో అప్పటి వరకు చాలా భయంతో ఉంటున్న ఆ కుప్పం ప్రజలకి సుబ్రహ్మణ్యం ని చూసి చాలా ధైర్యం వస్తుంది. సుబ్రహ్మణ్యం ని దేవుడితో సమానంగా చూడడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ నాన్న స్థలంతో పాటు ఊర్లో వాళ్ళ స్థలాలకు కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేపించి ఎవరి స్థలాల్ని వాళ్ళకి సుబ్రహ్మణ్యం అప్పగిస్తాడు. ఊర్లో అంతా సంతోషంగా ఉంటారు. సుబ్రహ్మణ్యం కూడా తను ప్రేమించిన దేవిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడు. కట్ చేస్తే సుబ్రహ్మణ్యం చేత నష్టపోయిన గన్ డీలర్ మహేంద్ర ఇంకా సెల్వమాణిక్యం తమ్మారెడ్డిని కలుస్తాడు. మన ఇద్దరు శత్రువు ఒక్కడేనని ఎలాగైనా సుబ్రహ్మణ్యంని చంపేయాలని చెప్పి అందరు కలిసి ప్లాన్ చేస్తారు. అందుకని ఆ ఊరి ఎమ్మెల్యేని సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్లి తనకి కూడా గన్స్ కావాలని చెప్పి ఆర్డర్ అయితే తీసుకుంటాడు. సుబ్రహ్మణ్యం ఒక్కసారి మాటిస్తే ఎలాగైనా గన్స్ సప్లై చేస్తాడని వీళ్ళందరికీ తెలుసు. అందుకే గన్స్ డెలివరీ తీసుకునేటప్పుడు సుబ్రహ్మణ్యంని చంపడానికి తమ్మారెడ్డి మహేంద్ర వాళ్ళ మనుషులను తీసుకొని సుబ్రహ్మణ్యం చంపడానికి ఆ స్పాట్ కి వస్తారు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏమిటంటే సుబ్రహ్మణ్యంకి ఆల్రెడీ ఇలాంటిదేదో జరుగుతుందని ముందే తెలుసు. అందుకే ఇంత ధైర్యంగా సుబ్రహ్మణ్యం ఇంకా పళనిస్వామి మాత్రమే ఈ డెలివరీ ఇవ్వడానికి వస్తారు. అక్కడున్న రౌడీలందరూ సుబ్రహ్మణ్యం మీద అటాక్ చేయడానికి ముందుకు వస్తూ ఉంటే సుబ్రహ్మణ్యం తన దగ్గరున్న రాకెట్ మిసైల్ గన్ తీసుకొని వాళ్ళందరి మీద ఫైర్ చేస్తాడు. దాంతో చాలా మంది చనిపోయి మిగిలిన వాళ్ళందరూ పారిపోతారు. సుబ్రహ్మణ్యం రోజు రోజుకి గన్స్ లోనే కాకుండా చాలా రకాల వెపన్స్ తో అప్గ్రేడ్ అవుతూ ఉంటాడు. ఇదంతా చూసి తమ్మారెడ్డి షాక్ అయిపోతాడు. కానీ సుబ్రహ్మణ్యం మాత్రం తమ్మారెడ్డిని చంపకుండా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాడు. కట్ చేస్తే సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న, నువ్వు తెలుసో తెలియకో ఈ ఆయుధాల వ్యాపారంలోకి దిగావని, కానీ నువ్వు అమ్మే ఈ ఆయుధాల వల్ల ఎంతమంది చనిపోవడమే కాకుండా అమాయకులు కూడా చనిపోతున్నారని, అందుకే కొన్ని రోజులు ఇవన్నీ పక్కన పెట్టి సుబ్రహ్మణ్య స్వామి దీక్షలో ఉండాలని కోరుతాడు. వాళ్ళ నాన్న కోరిక మేరకు సుబ్రహ్మణ్య స్వామి మాల వేసుకుంటాడు. మరోవైపు గన్ డీలర్ మహేంద్ర పగతో ఇంకా రగిలిపోతూ తనకు తెలిసిన వాళ్ళ చేత పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని ఓ పవర్ఫుల్ లేడీ ఇన్స్పెక్టర్ ని కుప్పంకి ట్రాన్స్ఫర్ చేయిస్తాడు. ఆ లేడీ ఇన్స్పెక్టర్ చాలా స్ట్రిక్ట్ ఇంకా చాలా నిజాయితీగా పనిచేస్తుంది. తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ కుప్పం బోర్డర్ నుంచే పెద్ద ఎత్తున ఆయుధాలు సప్లై అవుతున్నాయని, ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలని చెప్పి అక్కడున్న ఎస్ఐకి చెప్తుంది.
అందుకని కుప్పమంతా ప్రతి వాహనాన్ని మిస్ చేయకుండా వెతకాలని చాలా స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ ఇస్తుంది. ఒకరోజు సుబ్రహ్మణ్యం లారీ కూడా ఈమె చేతికి దొరుకుతుంది. కానీ అందులో ఎలాంటి వెపన్ అయితే ఉండదు. కానీ ఆ లారీలో వచ్చిన బుల్లెట్ అయితే దొరుకుతుంది. ఆమె ఏమాత్రం ఆలస్యం చేయకుండా సుబ్రహ్మణ్యం ఇంటిని ఇంకా సుబ్రహ్మణ్యం యొక్క ఫ్యాక్టరీని పోలీసులతో సెర్చ్ చేపిస్తుంది. కానీ అప్పటికే సుబ్రహ్మణ్యంకి ఈ విషయం తెలిసి అక్కడున్న గన్స్ అన్నిటిని వేరే దగ్గరికి తరలించేస్తాడు. ఆ ఇన్స్పెక్టర్ డైరెక్ట్ గా సుబ్రహ్మణ్యం వాళ్ళ ఇంటికే వస్తుంది. అదే టైంకి సుబ్రహ్మణ్యం పూజలో ఉంటాడు. ఇల్లంతా వెతికినా కాగితం కూడా దొరకదు. కానీ సుబ్రహ్మణ్యం దగ్గర పనిచేసే ఓ పెద్ద ఆయన పొరపాటున తన దగ్గర గన్ని పెట్టుకో ఉంటాడు. అది గమనించిన సుబ్రహ్మణ్యం ఆ గన్ తను తీసుకొని తను పోలీసులకి లొంగిపోతాడు. ఇంతవరకు పళనిస్వామి ఆ లేడీ ఇన్స్పెక్టర్ కి ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. లేడీ ఇన్స్పెక్టర్ కూడా సుబ్రహ్మణ్యం తప్పులు చేసినా ఊరికి మంచి చేస్తున్నాడని అర్థం చేసుకుంటుంది. ఇప్పటికన్నా మా సుబ్రహ్మణ్యాన్ని ఏ పోలీస్ స్టేషన్ లో ఉంచారో మాకు చెప్పండి అని పళనిస్వామి ఆ లేడీ ఇన్స్పెక్టర్ ని అడుగుతాడు. తన ప్రొటెక్షన్ మేరకు వేరే పోలీస్ స్టేషన్ కి మార్చాలని కోర్టు ఆర్డర్ రావడంతో సుబ్రహ్మణ్యం ని వేరే పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేశామని పళనిస్వామికి చెప్తుంది. తన ప్రాణానికి హాని ఉందని మాకు దయచేసి ఆ పోలీస్ స్టేషన్ అడ్రస్ చెప్పమని ఆ ఇన్స్పెక్టర్ ని పళనిస్వామి వేడుకుంటాడు. ఆ ఇన్స్పెక్టర్ ఆ అడ్రస్ కనుక్కొని పళనిస్వామికి ఇవ్వగా పళనిస్వామి తన నెట్వర్క్ లో ఉన్న అందరికీ ఈ విషయాన్ని అయితే చెప్తాడు. అప్పుడు సుబ్రహ్మణ్యం ఇరికించడానికి ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని వాళ్ళ ఆధీనంలోకి అయితే తెచ్చుకుంటారు. దీంట్లో మినిస్టర్ కూడా ఇన్వాల్వ్ అవడంతో మినిస్టర్ ని కూడా సుబ్రహ్మణ్యం మనుషులు బంధించేస్తారు. దాంతో సుబ్రహ్మణ్యం ని పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ చేసేస్తారు. కానీ అప్పటికే సుబ్రహ్మణ్యం ని బాగా కొట్టి ఉంటారు. పళనిస్వామి సుబ్రహ్మణ్యంని తీసుకుని వచ్చే లోపు ఆ తమ్మారెడ్డి సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్నని చంపేస్తాడు. సుబ్రహ్మణ్యం అక్కడికి వచ్చే లోపు సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న కొన ఊపిరిలో ఉండి సుబ్రహ్మణ్యంని చూసి చనిపోతాడు. వాళ్ళ నాన్నని చంపినందుకు సుబ్రహ్మణ్యం తమ్మారెడ్డిని చంపేయాలని ఓ కొత్త రకం వెపన్ని తయారు చేసి తమ్మారెడ్డిని ఎదిరించడానికి వెళ్తాడు. తమ్మారెడ్డి కూడా తనకి శక్తికి మించిన బలగంతో సుబ్రహ్మణ్యం మీదకి దాడి చేయడానికి వస్తాడు. కానీ సుబ్రహ్మణ్యం ఎవరి సహాయం లేకుండా తను ఒక్కడే జీప్ లో అక్కడికి వస్తాడు. కానీ ఆ ప్లేస్ లో ఆల్రెడీ సుబ్రహ్మణ్యం ల్యాండ్ మైన్స్ ని ఏర్పాటు చేస్తుంటాడు. అందుకే తమ్మారెడ్డి జనమంతా ఆ ల్యాండ్ మైన్స్ మీద నడవడంతో అందరూ చనిపోతారు. మిగిలిన వారిపైన తను సెపరేట్ గా తయారు చేసిన ఓ పెద్ద బాంబ్స్ వేసే గన్నుని పేల్చడంతో అందరిని చంపేస్తాడు. ఇంతలో తమ్మారెడ్డి సుబ్రహ్మణ్యం భార్యని అక్కడికి బలవంతంగా తీసుకొని వచ్చి తనని చంపడానికి ట్రై చేస్తే సుబ్రహ్మణ్యం ఎలాగోలా తన భార్యని కాపాడుకుంటాడు. ఫైనల్ గా తమ్మారెడ్డి సుబ్రహ్మణ్యం ఒకరినొకరు బాగా కొట్టుకొని ఎలాగోలా సుబ్రహ్మణ్యం తమ్మారెడ్డిని చంపేస్తాడు. ఇంతటితో ఈ స్టోరీ అయితే అయిపోతుంది. మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. సరికొత్త వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.